హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కెరీర్ విత్ చరణ్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. సో మన వీడియోస్ ఆల్మోస్ట్ లేట్ అయ్యాయి, సారీ ఫర్ దట్. ఎందుకంటే నేను మీ రెఫరల్వి అన్ని మేము అనలైజ్ చేస్తున్నాము. అండ్ ఎస్పెషల్లీ చాలా మంది పార్టిసిపేట్ అయ్యారు ఈ రెఫరల్ ప్రోగ్రామ్ కి. నేను ఇచ్చిన డాక్యుమెంట్ ని దాన్ని తరవ చేశారు, కొన్ని చిన్న చిన్న మేజర్ మిస్టేక్ చేశారు. సో నేను మళ్ళీ రివర్ట్ అవుతాను మీకు మీ మెయిల్ కి. సో ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే రివ్యూ జరుగుతుంది మీ ఈమెయిల్స్ వి. సో బిఫోర్ దాట్ నేను కొంచెం అప్డేట్ ఇవ్వాలి మీకోసం. ఎంఎన్సీ అంటే కార్పొరేట్ లెవెల్లో మార్కెట్ ఇస్ నాట్ గుడ్. ఎందుకంటే అందరు చాలా లేఅఫ్స్ అవుతున్నాయి, చాలా కంపెనీస్ ఉన్నాయి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఐ మీన్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ ఆన్ ఎవ్రీ క్యాండిడేట్, దోస్ హు ఆర్ ఫ్రెషర్స్ మీద చాలా ఎక్స్పెక్టేషన్ తో వాళ్ళు కొన్ని హైరింగ్స్ అయితే జరుగుతున్నాయి. సో మీరు దానికి తగ్గట్టు ఉండాలి. ఐ మీన్ స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకుంటూ ఉండండి. ఐ మీన్ బేసిక్ స్కిల్స్ కాకుండా లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సో మిషన్ లెర్నింగ్ ఇలాంటివన్నీ చాలా ఎక్కువ డిమాండ్ లో ఉన్నాయి ప్రస్తుతానికి. సో మీరు దాన్ని ఎంత అప్గ్రేడ్ చేసుకుంటే అంత మంచిదని నా ఒపీనియన్. సో ఏంటంటే ఈ లే ఆఫ్స్ కారణం కూడా అదొకటి. అండ్ ప్రాజెక్ట్స్ లేవు చాలా కంపెనీస్ కు. సో సో మార్కెట్ మన చాలా కంపెనీస్ చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. సో దానికి రీజన్స్ కూడా చాలా ఉన్నాయి, అది మీకు చెప్తాను ఇన్ డీటెయిల్ గా. సో ఎవరైతే ఫస్ట్ టైం మన వీడియో ఛానల్ విజిట్ చేస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఓన్లీ మన ఛానల్లో మాత్రం యాక్టివ్ హైరింగ్ పొజిషన్స్ మాత్రమే అప్లోడ్ చేస్తాం. అండ్ క్విక్ గైడెన్స్ కూడా ఇస్తాము. వి ప్రొవైడ్ ఆల్ ద సర్వీసెస్ ఫర్ ద ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్. సో మనం వీడియోకి వెళ్ళిపోదాం. సో మన రిఫరల్ ప్రోగ్రామ్ ఎక్కడికి వచ్చింది అనేది మీకు చెప్పాలి. నేను వాట్సాప్ లో మీకు అప్డేట్ ఇస్తున్నాను మన కమ్యూనిటీలో. అండ్ ఎందుకు ఇంత లేట్ అంటే చాలా మంది పార్టిసిపేట్ అయ్యారు. ఫస్ట్ థింగ్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దట్. సో ఎందుకంటే లైక్ జెన్యూన్ క్యాండిడేట్స్ అంత ఆల్మోస్ట్ మన దాంట్లో ఉన్నారని నేను నమ్ముతున్నాను. బికాస్ చాలా మంది నా దగ్గర రెజ్యూమ్ ప్రిపరేషన్ టిప్స్ అండ్ గైడెన్స్ సర్వీస్ ప్రొవైడ్ తీసుకున్నారు కాబట్టి దే ఆర్ షార్ట్ లిస్ట్ అవుతున్నారు. సో ఫర్దర్ రౌండ్స్ అనేది కానీ మీ మీద డిపెండ్ అవుతుంది. సో మీ వే ఆఫ్ కమ్యూనికేషన్ కానీ మీ వే ఆఫ్ స్కిల్ సెట్ కానీ గురించి, సో అదంతా ఇంటర్వ్యూలు అదంతా అది మీ మీద డిపెండ్ అవుతుంది. సో రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వడం, సో దాని ప్రిపరేషన్ అనేది దాని యొక్క వే ఇట్ ఈస్ ఫ్రెండ్లీ చేయడం అనేది మా యొక్క రెస్పాన్సిబిలిటీ. సో మిగతా అంతా మీ డిపెండెన్స్ అని, అది మీ మీద డిపెండ్ అవుతుంది. సో మీరు ఎక్కువ ఫోకస్ చేయండి మీ స్కిల్ సెట్ మీద, అండ్ ఖచ్చితంగా అవుతారు. చాలా మంది ఆల్మోస్ట్ 15 out of 15 లో 12 పీపుల్ గాట్ షార్ట్ లిస్ట్ అయ్యారండి. ఐఎమ్ హ్యాపీ విత్ దట్. సో అంత ఆ రేంజ్ లో ఉంది మన సర్వీస్ అనేది. సో నా గురించి నేను చెప్పుకోవడానికి కాదు, బట్ దర్ ఇస్ సంథింగ్ ఈస్ గోయింగ్ అవుతుంది. సో వాళ్ళ హెల్ప్ అవుతుంది, ఈ విషయం అనేది హెల్ప్ అవుతుంది వాళ్ళకి. సో దానికి నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అండ్ రెఫరల్ ప్రోగ్రామ్ గురించి వచ్చేసి ఏంటి అంటే, సో నాకు ఒక చిన్న హెల్ప్ కావాలి మీ నుండి. సో మేము మీ ప్రొఫైల్ కి మ్యాచ్ అయ్యే పొజిషన్ ని అన్ని కంపెనీస్ లో ఉన్న క్యాండిడేట్స్ తో డిస్కస్ చేసి ఆ ప్రొఫైల్ ఎక్కడ ఉంది అంటే ఐ మీన్ ఆ జాబ్ డిస్క్రిప్షన్ ఎక్కడ ఉన్నాయని చూడడం చాలా కష్టం అవుతుంది మాకు. వన్ థింగ్, సో మేము ట్రై చేస్తాము, నాట్ ఏ ఇష్యూ, బట్ కొంచెం టైం పడుతుంది. మీరు ఇఫ్ ఇన్ కేస్ నా అంటే మీరు ఫీల్ అయితే లైక్ ఎట్లా అంటే నా ప్రొఫైల్ కి ఈ జాబ్ సూటబుల్ గా ఉంది అని మీకు అనిపిస్తే, సో దాన్ని వెంటనే మన ఈమెయిల్ ఐడికి ఫార్వర్డ్ చేయండి. సో నేను అలా ఫార్వర్డ్ చేసిన వాళ్ళకి ఎర్లీగా కనెక్ట్ అవుతాము. ఎందుకంటే రిఫరెన్స్ అనేది తొందరగా ఇవ్వగలుగుతాం మేము. సో ఆ పొజిషన్ మీకు సూటబుల్ అవుతుందా, మీరు షార్ట్ లిస్ట్ అంటే రిఫరల్ అయితే డైరెక్ట్ గా మీకు కాల్ వచ్చేస్తుందండి, నాట్ ఏ ఇష్యూ. బట్ ఏంటి అంటే ఇక్కడ మీరు కొంచెం అలా చూస్తే మీకు ఈజీ అవుతుంది. సో మాకు ఏంటంటే ఒక క్యాండిడేట్ ప్రొఫైల్ చూసి ఇక్కడ ఏ పొజిషన్ యాక్టివ్ ఉంది అని చూడడం, అండ్ ఆ పొజిషన్ కి ఈ రెజ్యూమ్ కి మ్యాచ్ అవుతుందా లేదా అని చెక్ చేయడం. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే వాళ్ళని షార్ట్ లిస్ట్ అయ్యే లిస్ట్ లో ఉన్నారా లేదా, ఆ స్టేజ్ లో ఉందా లేదా రెజ్యూమ్ అనేది కూడా చూసుకోవాలి మేము. జస్ట్ ఏదో పెట్టడం స్కిల్స్ అది ఇదని పెట్టడం కాదు. సో అలా అనేది మాకు కొంచెం హెల్ప్ చేయండి. మీ ప్రొఫైల్ ఏదైనా ఒక జాబ్ డిస్క్రిప్షన్ కి సూట్ అవుతుందని మీకు కూడా అనిపిస్తే దాన్ని వెంటనే మా ఈమెయిల్ ఐడికి ఫార్వర్డ్ చేయండి విత్ డిస్క్రిప్షన్ లింక్. ఆ లింక్ ప్రొవైడ్ చేయండి, మాకు సరిపోతుంది. అండ్ మీ రెజ్యూమ్ అటాచ్ చేయండి, ఈజీ అవుతుంది. మేము వెంటనే తీసుకొని దాన్ని డౌన్లోడ్ చేసేసుకొని చూసి మీకు రివర్ట్ అవుతాం వెంటనే. అండ్ 1-on-1 సెషన్ కూడా పెట్టుకుంటాం బిఫోర్ దట్, రిఫర్ చేసే ముందు. ఎందుకంటే మేము కూడా బ్యాక్ చెక్ చేసుకోవాలి. సో ఎవరు జెన్యూన్ ఏంటి అని మనం చెప్పలేం కదా. సో మేము డైరెక్ట్ గా రిఫర్ చేయడానికి, సో ఇది ఒక రీజన్ అండి మేము కొంచెం డిలే చేసుకోవడానికి. ఫస్ట్ ప్రొఫైల్స్ మ్యాచ్ అయ్యేటి అన్ని చేస్తున్నాం, ఒక షీట్ లో పెట్టుకుంటున్నాం. అండ్ వన్స్ ఆ డేటా అంతా అయిపోయాక 1-on-1 కనెక్ట్ అయిన తర్వాత రిఫరెన్స్ అనేది స్టార్ట్ చేస్తాం. సో క్యాండిడేట్ ఎలా ఉన్నారనేది తెలియదు అండి. ఫ్రెషర్స్ కూడా సో ఇంటర్న్షిప్స్ అనేవి చాలా ఉన్నాయి కొన్ని. సో జరుగుతుంటాయి, అన్ని ఏది చేయాలో చేస్తారు మన వాళ్ళు, పెద్ద తేడా ఏం లేదు. బట్ ఏంటి అంటే మేము మా సేఫ్టీలో ఉండడానికి మిమ్మల్ని కొంచెం చెక్ చేస్తాము బిఫోర్ దట్ రెఫరల్ ఇవ్వబోయే ముందు. ఓకే, మీరు ఏం చేస్తారంటే జస్ట్ మీకు తగ్గట్టు ప్రొఫైల్ ఎక్కడైనా కనిపిస్తే, ఐ మీన్ మీ లైక్ నార్మల్ చూస్తుంటారు కదా కెరీర్ పోర్టల్స్ లో, లైక్ ఇప్పుడు ఇన్ఫోసిస్, యాక్సెంచర్ అండ్ విప్రో ఇలాంటి దాంట్లో ఏదైనా మ్యాచ్ అవుతుందని చెప్పండి. నేను ఆ రిఫరల్ ప్రోగ్రామ్ అనేది డైరెక్ట్ గా ఇచ్చేస్తాము. ఈజీ అవుతుంది ఇంకా నాకు ఈ ప్రోగ్రామ్ ని కంటిన్యూ చేయడానికి. అండ్ వి గాట్ ఆల్మోస్ట్ 70-80 పీపుల్ చూసారు. నేను జస్ట్ నార్మల్ గా రఫ్ గా చూసాను ఎంతమంది వచ్చారనేది, నేను ఎంత చూడలేదు. సో ఆల్మోస్ట్ నేను ట్రై చేస్తాను ఇవ్వడానికి. బట్ ఏంటంటే మీరు జెన్యూన్ గా చూసుకోవడానికి నాకు కొంచెం టైం పడుతుంది. ఫ్రెషర్స్ అయితే నాట్ ఇష్యూ అండి, ఈజీ అయిపోద్ది, వాళ్ళ స్కిల్స్ కి తగ్గట్టు ప్రొఫైల్ చూసి చేయడమే. బట్ ఏంటంటే మీరు కొంచెం ఎఫర్ట్ మీరు కూడా కొంచెం చూసి నాకు పంపిస్తే నాకు ఈజీ అవుతుంది. ఇప్పుడు ఒక్కొక్క కంపెనీలో ఎక్కడెక్కడ ఉంది అని వెతకడానికి మాకు ఈ టైం అవుతుంది, అండ్ మా వర్క్ కూడా చేయడానికి ఇంకా ఆ టైం కూడా మాకు సరిపోదు. సో కొంచెం మీరు అలా చేస్తే నాకు కొంచెం హెల్ప్ అవుతుంది. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే మన కామెంట్ సెక్షన్ లో అడగండి. నేను జనరల్ గా ఏంటంటే రీసెంట్ గా వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి అడుగుతున్నారు. సో అవి కూడా ఉన్నాయి, బట్ అవి చాలా లేట్ చేస్తున్నారు. ఓపెన్ గా చెప్పేస్తున్నాను, ఏదో వచ్చేస్తా అని చెప్పి
అవి ఓపెన్ ఉన్నాయి, బట్ ఏంటంటే లేట్ అవుతుంది, చాలా లేట్ అవుతుంది. ఈవెన్ షార్ట్ చేయడానికి కూడా చాలా లేట్ అవుతున్నాయి. సో అది అండి ఇప్పుడున్న మార్కెట్ సిచ్యువేషన్ అలా ఉంది. సో మీరు ఏం చేస్తారంటే జస్ట్ అది డిస్క్రిప్షన్ కనిపిస్తే దాన్ని చూసి నాకు ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గైస్ వాచింగ్ దిస్. అండ్ మీ ఫ్రెండ్స్ కి చెప్పండి అండ్ ఫార్వర్డ్ చేయండి ఈ వీడియోని. వాళ్ళకి మీకు హెల్ప్ఫుల్ అవుతుందని అనిపిస్తే వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి. సో ప్రోగ్రామ్ అనేది మనం 8th రోజు ఎండ్ చేసాము. ఎవరైతే ఆఫ్టర్ 8th వచ్చారో వాళ్ళని మేము యాక్సెప్ట్ చేయము. సో దిస్ ఇస్ అ నోట్ అండి, ఎందుకంటే ఆల్మోస్ట్ దాటేసాము 90 పీపుల్ అంటే కష్టం. సో మీ ట్రై. సో ఇఫ్ ఇన్ కేస్ ఇంకా టీమ్ ఏదైనా ప్లాన్ చేస్తే వాళ్ళని కూడా యాడ్ చేసి చూసుకుంటాం. సో డోంట్ వరీ, డోంట్ డిసప్పాయింట్ అవ్వకండి మీరు. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.